వెల్కమ్ టు బుజ్జి కథలు. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు కథ మొదలు పెట్టేద్దాం. అది వేసవి కాలం. స్కూళ్ళకి సెలవులివ్వడంతో ఒకరోజు మధ్యాహ్నం బన్ను మన్వి ఇద్దరూ కలిసి ఇంటి బయట కూర్చొని తండ్రి రాక కోసం ఎదురు చూస్తుంటారు. టైం 1 గంట అవుతుంది, నాన్న ఇంకా రాలేదు. అవును, ఇంతకీ నాన్న ఈ రోజు తినడానికి ఏం తెస్తాడు? ఎండాకాలం కదా, మామిడికాయలు తెస్తాడేమో. కాదు, పుచ్చకాయలు తెస్తాడు. సరే చూద్దాం ఎవరు గెలుస్తారో. అది చూద్దాం. అక్క తమ్ముడు ఇలా వాదించుకుంటూ ఉండగా ఇంతలో మదన్ సైకిల్ పై వస్తుంటాడు. అని వాళ్ళిద్దరూ సంతోషంగా అరుస్తూ తండ్రి సైకిల్ కి అడ్డుగా వెళతారు. నాన్న, ఈ మూటలో ఏముంది నాన్న? మామిడికాయలా, పుచ్చకాయలు కదా నాన్న? రెండు కాదు. ఇంతలో మదన్ గోతాము సంచిలోంచి తాటి గెల బయటికి తీస్తాడు. కాసేపటి తర్వాత మదన్ తాటికాయలు కోయడం మొదలు పెడతాడు. నాన్న, నేను 2 తాటికాయలు తింటాను. నేను 3 తింటాను నాన్న. అప్పుడు నేను 4 తింటాను. నేను 5. నేను 10. సర్లేరా, ముందు ఒక్కటి తిని చూద్దాం. ముందు వాడికే ఇచ్చావు, నీకు వాడంటేనే ఇష్టం. అబ్బా, ఎద్దులా ఉన్నావు. చిన్నపిల్లోడు, వాడితో నీకేం గొడవ? తీసుకో. అలా మదన్ తాటికాయలు కొట్టి ఇంట్లోని మిగతా వాళ్ళందరికీ ఇస్తాడు. అందరూ త్వరగా తాటి ముంజలు తినేస్తుంటే బన్ను మన్వి మాత్రం ఒక్క తాటికాయ తినడానికే నానా తంటాలు పడుతుంటారు. గంట సేపటి నుండి ఆ ఒక్క కాయ తినలేకపోతున్నాడు. 10 కాయలు తింటాడంట. అలా ఇంట్లోని వాళ్ళందరూ బన్ను మన్వీలను చూసి నవ్వుకుంటారు. తల్లి రమ్య స్పూనుతో తాటి ముంజులు తీసి ఇద్దరికీ పెడుతుంది. తర్వాత మదన్ తాటికాయలతో బండ్లు కూడా తయారు చేస్తాడు. నా బండి చూడు, స్కూటర్ లాగా ఎంత స్పీడ్గా వెళ్తుందో. నా బండి చూడు, విమానం లాగా ఇంకా స్పీడ్గా వెళ్తుంది. నీది పిచ్చి బండి, నీది పుచ్చిపోయిన బండి, నీది దెయ్యం బండి, నీది భూతం బండి. ఇలా వాళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉండగా ఇంతలో బన్ను బండికి ఉన్న ఒక తాటికాయ కాస్త ఊడి పక్కకెళ్ళి పడుతుంది. నా బండి, నేను దాన్ని పెడతాలే, ఏడవద్దు అని మన్వి ఊడిపోయిన తాటికాయని తిరిగి పెడుతుంది. హై నా బండి, నువ్వు చాలా మంచిదానివక్క. మనిద్దరి బండ్లు మంచివే అని బన్ను మన్విని హత్తుకుంటాడు. ఇలా మీరు కూడా మీ చిన్నతనంలో ఎప్పుడైనా తాటికాయల బండితో ఆడుకొని ఉంటే కమెంట్ చేయండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం మన బుజ్జి కథలు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.